చింటూ 5 తరగతి చదువుతున్నాడు. తను ఏ పని సొంతంగా చేసుకోడు. ప్రతిదానికి అమ్మానాన్నలనే అడుగుతుంటాడు. ఏదైనా పని చెపితే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటాడు. చిన్న సమస్య వస్తే చాలు ఏడిపేస్తాడు. స్కూల్లో తనకి ఏదైనా కావాల్సి వస్తే ఎవ్వర్నీ అడగకుండా మౌనంగా ఉండిపోతాడు. ఒకరోజు స్కూల్లో రేపు మనం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, అందులో భాగంగా ఎవరి పనులు వారే చెయ్యాలి అని చెప్పారు టీచర్. అది వినగానే చింటూకు ఒక్కసారిగా భయమేసింది. ఇంటికెళ్ళాక వాళ్ళమ్మతో, మీరు సాయం లేకుండా నేనెలా పనులు చేసుకోగలనమ్మా అన్నాడు చింటూ. ముందు భయం వదిలేసి ధైర్యంగా ప్రయత్నించు, నువ్వు తప్పకుండా చేయగలవు అని చెప్పింది అమ్మ. మరుసటి రోజు స్కూల్లో షూ వేసుకోవడం, టై కట్టుకోవడం లాంటి పోటీలు నిర్వహించారు. కాని చింటూకు అస్సలు రావడంలేదు. అందరిదీ అయిపోయింది, కాని తను మాత్రం అలాగే నిలబడిపోయాడు. తరువాత డ్రాయింగ్ పోటీ జరిగింది. అందరూ బొమ్మలు గీయడం మొదలుపెట్టారు కాని తనకు ఏం గీయాలో తెలియట్లేదు. కాసేపాలోచించి తరగతి కిటికీలోంచి చూస్తూ కనిపిస్తున్న చెట్లు, భవనాలు, పక్షులను చక్కగా గీశాడు. దానికి టీచర్లనుంచి మంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. దాంతో చాలా సంతోషించాడు చింటూ. నేనెప్పుడూ ఇలా ఫీలవ్వలేదు, ఇదంతా చాలా బాగుంది. ఎవరిమీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకోవడం, సొంతంగా ఆలోచించడం పెద్ద కష్టమేం కాదు అనుకున్నాడు చింటూ. ఇంటికి వెళ్ళాక అదే విషయం అమ్మానాన్నలతో చెప్పాడు. ఇకనుంచి స్కూల్కు రెడీ అవ్వడం, లంచ్ బాక్స్ పెట్టుకోవడం, ఇలా నా పనులన్నీ నేనే చేసుకుంటానమ్మా, మరీ అవసరమైతేనే మిమ్మల్నడుగుతాను అన్నాడు. దాంతో అమ్మానాన్నలు కూడా చాలా ఆనందించారు.